ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి తీహారు జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టులో శుక్రవారం విచారణ జరగనుంది. ఈడీ కేసులో ట్రయల్ కోర్టు కవిత బెయిల్ను తిరస్కరించింది. దీంతో ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ విచారణకు స్వీకరించిన జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ బెంచ్ మే 24న విచారణ చేపడతామని ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం విచారణ జరగనుంది. మొదటి నుంచి ఒకటే వాదన. ఢిల్లీ మద్యం కుంభకోణంతో తనను అక్రమంగా అరెస్టు చేశారని కవిత మొదటి నుంచి వాదిస్తుంది. ఈ కేసులో అరెస్ట్ అయి అప్రూవర్లుగా మారిన వారు ఇచ్చిన సమాచారం మేరకు తనను ఈ కేసులో ఇరికించారని పేర్కొంటున్నారు. స్టేట్మెంట్లు మినహా తనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని కవిత బెయిల్ పిటిషన్లో పేర్కొన్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తనపై కేసు పెట్టారని ఆమె వాదిస్తున్నారు. తనకు పలు అనారోగ్య సమస్యలు ఉన్నాయని, అన్నిటికీ మించి ఒక మహిళ అయినందున బెయిలుతో ఊరటను ఇవ్వాలని అభ్యర్థించారు. ఈడీ ఛార్జిషీట్లు దాఖలు చేసిన నేపథ్యంలో కవిత కస్టడీ అవసరం లేదని ఆమె తరపు న్యాయవాదులు పేర్కొంటున్నారు. ఈడీ వాదన ఇలా. ఇక కవిత అరెస్టుపై ఈడీ వాదన మరోలా ఉంది. ఈ కేసులో కవితే కింగ్ పిన్ అని ఈడీ చెబుతుంది. లిక్కర్ పాలసీని అనుకూలంగా తయారు చేయించేందుకు 100 కోట్ల రూపాయలు సౌత్ గ్రూప్ ద్వారా ఆప్కు చెల్లింపులు చేయడంలో కవిత ముఖ్య భూమిక పోషించారని, పైసా పెట్టుబడి లేకుండా ఇండో స్పిరిట్ లో కవిత 33% వాటా పొందారని ఈడీ ఛార్జిషీట్లో పేర్కొంది. కవితకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను ధ్వంసం చేసే అవకాశం ఉందని, రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తిగా సాక్ష్యాలను ప్రభావితం చేస్తారని ఈడీ పేర్కొంటోంది. ఈ రోజు ఏం జరుగుతుంది? ఇరువురి వాదనల నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టులో శుక్రవారం ఏం జరుగుతుంది అన్నది ఆసక్తిగా మారింది. బెయిల్ పిటిషన్ పై వాదనలు కొలిక్కి వస్తాయా, లేకుంటే విచారణ మళ్లీ వాయిదా పడుతుందా అన్న టెన్షన్ గులాబీ నేతల్లో నెలకొంది. మార్చి 15న కవితను ఈడీ అరెస్టు చేసింది. కవిత అరెస్ట్ అయ్యి 70 రోజులు దాటింది. ఈ కేసులో ఈడీ ఇప్పటికే 7 ఛార్జిషీట్లు దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో కవితకు బెయిల్ వస్తుందా లేదా అన్నది ఆసక్తిగా మారింది.